ఐడిటీవీ మన ఉనికి మన వాణి. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు వరుసగా షాక్లు తగులుతున్నాయి. అత్యాచార కేసులో అరెస్ట్ అయ్యి ఇటీవలే మధ్యంతర బెయిల్ పై విడుదలైన జానీ మాస్టర్ కు మరో పెద్ద షాక్ తగిలింది. జానీ మాస్టర్ కు ఇచ్చే జాతీయ అవార్డును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అతనిపై పోక్సో కేసు నమోదు కావడంతో అవార్డును రద్దు చేసినట్లు అవార్డుల కమిటీ పేర్కొంది. తిరు సినిమాకు గాను జానీ మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు తీసుకోవాల్సి ఉంది. ఈ పురస్కారాన్ని అక్టోబర్ 8న ఢిల్లీలో స్వీకరించాల్సి ఉంది. ఇందుకోసమే జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే ఇప్పుడు అవార్డు రద్దు కారణంగా జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జానీ బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారని తెలుస్తోంది. దీంతో అతనిని మళ్లీ రిమాండ్ కు తరలించే అవకాశము ఉంది. కాగా జానీ మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్ జాతీయ అవార్డుకు ఎంపికైన కొద్ది రోజులకే అత్యాచారం ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. అతని వద్ద పనిచేసిన ఒక లేడీ కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. హైదరాబాద్, ముంబైలలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా జానీతో పాటు అతని భార్య తనను కొట్టేవారని బాధితురాలు ఆరోపించింది. ఈ క్రమంలోనే మైనర్ గా ఉన్నప్పటి నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జానీపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు.